అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ రైతు కుటుంబంలో భార్య ఇద్దరు కూతుర్ల హత్య కలకలం రేపుతోంది. రామసుబ్బారెడ్డి అనే రైతింట్లో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే భర్తపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే చంపేశాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యంత కిరాతకంగా భార్య ఇద్దరు కూతుళ్లను చంపేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి కృష్ణాపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రామసుబ్బారెడ్డి అనే రైతు ఇంటిపై దాడి చేసిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. భార్య సులోచన సహా ఇద్దరు కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే సులోచన బంధువులు మాత్రం భర్తే చంపేశాడు అని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, సులోచన బంధువులు మాత్రం భర్తే చంపేశాడు అని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి? బంధువులు ఏదైతే ఆరోపిస్తున్నారో రామసుబ్బారెడ్డిని హత్య చేసింటారని దాన్నే బలపరుస్తున్నారు. పోలీసులు కూడా భర్తే చంపింటారని అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాడిపత్రి కృష్ణాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉన్నటువంటి రామసుబ్బారెడ్డికి భార్య సులోచన, ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఒకరు MBA చేస్తున్నారు, ఇద్దరు బీటెక్ కంప్లీట్ చేశారు. వీరిద్దరు కూడా ఇంట్లో ఉన్నటువంటి హత్యకు గురైనటువంటి సులోచనతో పాటు హత్యకు గురైనటువంటి ప్రశాంతి అండ్ ప్రసన్న ఇద్దరు కూడా బీటెక్ పూర్తి చేసి మరి 2 రోజుల్లో తిరుపతిలో వీళ్ళు వెళ్ళి అక్కడ MBAలో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈలోపు తండ్రి అతి కిరాతకంగా వీళ్ళని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ప్రధాన కారణం వచ్చేసి తండ్రి హత్యలకు కారణానికి ఇతను జూదానికి తర్వాత మద్యానికి బాగా వ్యసనపరుడు కావడంతో ఉన్న ఆస్తిని మొత్తం కూడా ఈ వ్యసనాలకే డబ్బు మొత్తం కూడా తగలబెట్టారని వాళ్ళు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ దగ్గర. ఈ నేపథ్యంలోనే చదివించడానికి కానీ భారమై తన ఆస్తులు మళ్ళీ అన్ని చదివించాల్సిన పరిస్థితి వస్తుందని తాను దురుద్దేశంతోనే ఈ భార్యను అదేవిధంగా ఇద్దరు కూతురును కూడా తనకు ఆయుధంగా మలిచినటువంటి ఒక సుత్తితో తలపైన మోదీ చంపినట్లు గుర్తించారు. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటల సమయంలో తాడిపత్రి పట్టణంలోని కాంచనా లాడ్జ్ అదేవిధంగా కర్ణాటక బ్యాంక్ సమీపంలో హత్యలు చేసిన తర్వాత ఆ కర్ణాటక బ్యాంక్ సమీపంలో ఒక ఆటోలో ఎక్కి రామసుబ్బారెడ్డి పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రామసుబ్బారెడ్డిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా పోలీస్ బృందం కూడా బయలుదేరిన పరిస్థితి. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి కూతుర్ని కూడా ఎక్కడ చంపుతారోనని ఆ అమ్మాయి ప్రతిభను కూడా ఇక్కడ బంధువులు పోలీసులు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. లక్ష్మీకాంత్, ఈ అనుమానమే నిజమైతే ఎంతకంటే దారుణం మరొకటి ఉండదు. భర్తే భార్యను చంపేసి కూతుళ్ళను కూడా చంపేసి పరారైనట్టుగా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.